అనుకుంటున్నాడు, అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడే కూడా కొంచెం మళ్ళీ లొక్కలొక్కలు బయటపడుతున్నాయి ఈ మధ్య కాలం. అంత తొందరగా బయటపడి కొంచెం ఇంకుంటుంది టైం. చంద్రబాబు నాయుడు బతకనిస్తారు ఎవరినన్నా, ఆయనకు జగన్ ఎంత కానీ చూడాలి. ఇంత తొందరగా మనం దాని మీద మాట్లాడలేం. సో మధు గారి భవిష్యత్ ఏంటి, ఏ రకంగా ఉండబోతోందంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఎట్లున్నా నేను మామూలు కుటుంబంలో పుట్టిన ఒక పెంకుటిల్లి ఇంట్లో పుట్టినవాడిని. రాజకీయ భవిష్యత్ ఏదున్నా సరిపోయింది, అయిందే ఎక్కువ. ఏది జరిగినా బోనసే కదా. ఆయన ఎదిరించలేమని చెప్పి పక్కకి వెళ్తున్నారేమో. అసలు ఎదిరించుడు అనే మనిషి ఎవరన్నా ఈ సృష్టిలో ఉన్నాడంటే వాడు ఒక పుట్టమదే. మొన్నటి ఎన్నికలలో బీజేపీ వాడిని కొనేసిండు, బీఎస్పీ వాళ్ళని కొనేసిండు, అన్ని పార్టీలను కొనేసిండు. అమ్ముడు పోని వ్యక్తి ఒక్కడిని, నన్ను కొనలేని వ్యక్తి ఆయన ఒకడు. ఈ సృష్టిలో జరగదు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించే పోరాటం చేస్తూ ఉంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మంత్రిలో అమలు చేయాలనేది నా కోరిక. అది అమలు కాలేదు ఈ దేశంలో ఇప్పటి వరకు. అక్కడ అమలు అవ్వట్లేదా? ఎక్కడ అసలు దేశంలో అమలు అవ్వట్లేదు నిజంగా. అంటే కొంత అవుతుంది, కానీ నిజంగా రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పట్టుకొని తిరిగే బదులు వాళ్ళ తాతయ్య రాజ్యాంగం గురించి మాకు అర్థం చేసి ఉంటే ఇంకా ఈ కాంగ్రెస్ ఉండకపో, ఇంకేది ఉండకపో, మేమే పాలకులమైదాం. ఆ రాజ్యాంగం స్ఫూర్తి ఎవరికి, ఆ రాజ్యాంగం ఏం చెప్పిందో తెలియదు ఎవరికి. మంత్రి నియోజకవర్గం ఏమైనా మారే అవకాశం ఉంటుందా? మీరు ఆ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు ఏమైనా వెళ్తారా? నాది మంత్రి హెడ్ క్వార్టరు. అక్కడే మరి గెలవలేకపోతున్నారు కదా, ఇబ్బంది అవుతుంది కదా. నా ఊరే కదా. నేను ఊరు అవ్వచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా మనగలగాలి అని అంటే కనుక అక్కడ గెలవాలి. గెలుపు ఓటములతోటి పరిమితం లేనటువంటి వ్యక్తిని. ఎస్, గెలుపు ఓటములు కాదు, రాజకీయంగా ముందుకెళ్ళాలంటే గెలవాలిగా. అంటే ఒకటి సాధించాలంటే ఓన్లీ గెలుపుతోటే కాదు, సామాజిక స్ఫూర్తిని లేపుతా నేను. నేను అందుకే అడిగా, మీరు వాళ్ళని అవేర్నెస్ చేస్తా, వాళ్ళకి అవేర్నెస్ చేస్తా. ఇప్పుడు నేను ఖాళీ ఊకుంటున్నా, ఏదో ఒక వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటా. ఈ ప్రజా జీవితంలో గెలవని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, గెలిచిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అవునా కాదా? అవును, తక్కువ పదవులు ఉంటాయి. రాజకీయాలు జెండలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే ఒకసారి అయినా కదా. అవును, ఎప్పటికి నేనే కావాలని ఎందుకు కావాలి? నా తర్వాత నేను ఒక్కసారి అయి చూపించినరా, మీరు కూడా ట్రై చేయమని చెప్తా. వాళ్ళని అవుతారు కావచ్చు. ఎస్, అవునా కాదా? అవును, కరెక్ట్. నేను ఎక్కడైతే గెలవలేకపోయానో గెలిపించి చూపిస్తా కావచ్చు. స్ట్రాటజీ ఏంటంటారు స్థానిక సంస్థల మీద? మీ స్ట్రాటజీ ఎట్లా? స్ట్రాటజీ ఏముంది, న్యాచురల్గా మా పార్టీ ఆదేశాలు ఉంటే ఆదేశాల ప్రకారంగా నడిపిస్తూ ఉంటాం అంతే. ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ఇవాళ ప్రతిపక్షం అనేది అవసరం అనేది వాళ్ళకు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాం. మేము ఉంటే తప్ప పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే 5,000 రూపాయలు కూడా వచ్చేటివి కావు. పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే ఆయనతో 20%, 30% రుణమాఫీ అయి ఉండేది కాదు. వీళ్లకు మన భయం ఏందో తెలిస్తే తప్ప వీళ్ళు పథకాలు ఇవ్వరనేది వాళ్ళకి అర్థం చేయాలి. మీరు గెలిపించేటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో ఉంటే నోర్లు మూసుకొని ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు ఉంటే అక్కడనో ఇక్కడనో ధర్నాలో రాస్తారోకలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కళ్ళు తెరిస్తే అప్పుడు మీ ఆకలి తీర్పే ప్రయత్నం చేస్తారు. కనుక మళ్ళీ మీరు అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు నోర్లు మూసుకొని కూర్చుంటారు. ఎస్, మేమంటేనన్నా మా గొంతును వినిపిస్తూ ఉంటాం మీ పక్షాన. దీన్ని మీరు ఆలోచించుకొని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోరని అని చెప్తాం. ఓకే, ఇదే స్ట్రాటజీ ఉంటుంది, ఇంకేముంటుంది. రైట్. బీఆర్ఎస్ కేసీఆర్ కాదనంటే కనుక అధ్యక్షుడిగా, అంటే ఎట్లాగో ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. నెక్స్ట్ గెలిస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఇక అది ఆ సబ్జెక్టు నేను చాలా చిన్నవాడిని అలా, నేను చాలా చిన్నవాడిని. కానీ రాజకీయాల్లో చాలా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసాను, అదర్వైజ్ నేను అసలు వేయను ఈ క్వశ్చన్. అట్లని కాదు, అంటే ఇప్పుడు ఆ డిబేట్ పెట్టి పార్టీలో ఒక వాతావరణం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక అది అప్పటి పరిస్థితులను బట్టి మనం కొంచెం ఆ చర్చ అయితే జరుగుతుందా లేదా అండి? ఇప్పుడు ఆ చర్చ లేదు, అది జరిగింది అయిపోయింది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి కేసీఆర్ నాయకత్వంలో అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గొడవలు పెట్టి మనమే రోడ్డు మీద పడే చర్చ లేదు.
అవసరం లేదు. కేటీఆర్ నెంబర్ 1 నాయకుడు, హరీష్ రావు గారు నెంబర్ 1 నాయకుడు. వాళ్ళ ఇళ్ళ కూడా తీసి పారేసే వాళ్ళు కాదు. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకు. మీ రాజకీయ అనుభవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాబోయే కాలంలో ఏ రకంగా మార్పు చెందితే మళ్ళీ తెలంగాణలో మరో పార్టీ ఎదగకుండా చేయగలదు అని అంటే మీరేం చెప్తారు? ఈ కేసీఆర్ గారికి సీనియర్ వ్యక్తులైనటువంటి వి ప్రకాష్ గారు చాలామంది కొన్ని ఇంటర్వ్యూల ద్వారా, మీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తా ఉన్నారు. అట్లా ఒకటో రెండో చిన్న చిన్న మైల్డ్ చేంజెస్ చేసుకుంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుండదు అని అనుకుంటా ఉన్నారు. సో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఇది చేంజ్ కావాలి, అది చేంజ్ కావాలనే ఇది కూడా నాది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. నా వయసు చాలా చిన్నది. ఆఫ్ కోర్స్ కేసీఆర్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళకు సలహా ఇచ్చే అంత గొప్పవాడిని కాదు. సో అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇవి ఇస్తున్నారు. మా కేసీఆర్ సార్ ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని అంటున్నారు. అట్లాంటి వారు విని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను కేసీఆర్కు నేను మిమ్మల్ని ఓవరాల్గా చెప్తున్నా, ఈ ఈ ఈ రకంగా ముందుకు వెళ్తే అది ఒక పాయింట్ కూడా నేను చెప్పలేను. అదే అందుకనే వారికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, వారు అన్నది అర్థం చేసుకుంటారని నేను. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ నేను చేసేటప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట మధు గారు అనాలా, లేకపోతే బీజేపీలో జాయిన్ అయిన పుట్ట మధు గారితో ఇంటర్వ్యూ అని అనాలి? ఆ ప్రశ్నే ఉండొద్దు. బీజేపీ వేరే పార్టీ ప్రశ్నే ఉండొద్దు. ఆ బీజేపీ ఈటల రాజేందర్ గారు నాకు మంచి మిత్రుడు, అన్న లాంటి సాన్నిహిత్యాన్ని ఎక్కువగా అందరూ చూపించదు, తప్పది. ఓకే, ఇప్పుడు అన్ని పార్టీలతోనూ మీకు సంబంధాలు ఉండొచ్చు వాళ్ళతో. నిజంగా చెప్తున్నా, కేటీఆర్ గారికి వాళ్ళిద్దరికి ఉన్నంత అనుబంధం అలా 25% కూడా నాకు లేదు తెలుసా. నేను చెప్పిన ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నా మార్గదర్శకుడు ఈటల రాజేందర్ అని అన్నాడు. అవును, ఏ చెప్పు ఎంత సన్నిహిత్యం ఉంటే. రైట్, మరి వాళ్ళే విడిపోయినారు. ఈటల రాజేందర్ అన్న నాకు ఒక బీసీగా నేను కొత్తగా గెలిస్తే నాకు ఆయన మంత్రిగా ఉండడం, నేను ఎమ్మెల్యే ఉండడం నాకు కొంత సహాయపడ్డాడు, నన్ను ముందుకు నడిపించిండు. ఆ ప్రేమ ఉంటుంది తప్ప ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. అంతే కదా. నా రాజకీయ జీవితం